జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రమూకలు దాడిని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో వైద్యులు, అవోపా ఉపాధ్యాయులు, అర్చకులు, ప్రజలు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీ చౌరస్తా నుండి పాత అంబేద్కర్ కూడలి వారు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయక పర్యాటకులను ఉగ్రముఖ తీవ్రవాదులు అమానుషంగా కాల్చి చంపడం బాధాకరమని అన్నారు. సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ పట్టణ అధ్యక్షులు కోలకాని రవి, మాజీ అధ్యక్షులు మల్లేషు, ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్, రవి, పలువురు నాయకులు, పట్టణంలోని దేవాలయ అర్చకులు, వైద్యులు, రాము, శ్రీనివాస్, సురేష్, రాణి, శ్రీనివాస్, వాణితో పాటు పట్టణంలోని పలువురు డాక్టర్లు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. 28 మంది పర్యాటకుల్ని టెర్రరిస్టులు కాల్చి చంపారు. నేవీలో వాళ్ళు ఆర్మీ గెటప్లో వచ్చేసి 28 మందిని కాల్చి చంపారు. ర్యాలీ తీసుకున్నాము. సంఘటనని ఖచ్చితంగా చేసిన వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని ఎవరు చేయాలి. ఈ మధ్యనే కాశ్మీర్ 3 years నుంచి మనకి పర్యాటక రంగం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ లోపల ఈ సంఘటన జరిగితే అది మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళడానికైనా కూడా ఎవరైనా వెనుక ముందు చేసే పరిస్థితి లాగా ఉంది. ఖచ్చితంగా ఇది చాలా అమానవీయ సంఘటన అండ్ దీన్ని తీవ్రంగానైతే ఖండిస్తున్నాము. చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి అనేసి కోరుకుంటున్నాము. హిందూ ఐక్యవేదిక తరఫున మన జమ్మికుంట పట్టణంలో మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నిరసనగా హిందువులందరూ కూడా ఐక్యతతో ఉంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే మనందరం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఉగ్రవాదులు చొరబడి ఐడి కార్డు చూసి మరీ వాళ్ళని కాల్ చంపారు అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అర్థం చేసుకోవాలి. సెక్యులరిజం అని చెప్పుకుంటూ అందరం ఐక్యమత్యం ఉండాలని మనం అనుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రం అలా ఐడి కార్డు చూసి మరి వీడు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ చూసి అక్కడ మన కులాలు, మతాలు అక్కడ ఏం అడగలేదు. వీడు గౌడ, వీడు అయ్యగారా, వీడు సేట అని అడగలేదు. కేవలం హిందూ అని పేరుంటే మాత్రం కాల్చి చంపేశాడు. ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీలకు మనం సపోర్టుగా ఉంటూ వాళ్ళను ప్రేమిస్తూ వాళ్ళను అధికారంలోకి తీసుకొస్తూ మనపై జరిగేటువంటి దాడులను ఖండిస్తూ మనందరి ఐక్యమత్య కూడా కుల మతాలు మన గడపలో ఉంచుకొని బయటికి వచ్చిన తర్వాత మనమంతా భారతదేశ పౌరులం. మన హిందూ దేశం, హిందూ మతం అనుకొని మనం మతాలు కులాలు పెట్టకుండా హిందూ మతం అనుకొని మెదలాలి. ఉగ్రవాదులు మన అమాయక టూరిస్టు ప్లేస్కి వెళ్తే వాళ్ళని ఇంకా ఎలా అంటే చెప్పరాని విధంగా ఊరాధికంగా వాళ్ళని హింసించి చంపారు. ఇవాళ పాకిస్తాన్ గుండాలకి ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ముసుగులో రాజకీయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంతవరకు ఎక్కడ కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన కానీ కనీసం ఖండించలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మన హిందువులు ఆలోచన చేయాలి. మన భారతదేశంలో మన భారతీయులకి అండగా ఏ పార్టీ ఉంటుంది, ఏ జెండా ఉంటుంది అనేది మీరు ఆలోచన చేసి రానున్న రోజులలో ఆ పార్టీని ఎన్నుకుంటేనే రానున్న రోజుల్లో భారతీయ దేశం కానీ భారతీయ ప్రజలు కానీ సుభిక్షంగా ఉంటారని, మరియు రానున్న రోజులలో ఇంతకన్నా పెద్ద పెద్ద పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి రావద్దంటే ఐక్యంగా సంఘటితం కావాలని చెప్పి మీ భారతీయ జనతా పార్టీ తరఫున మొన్న జరిగిన